అంగన్వాడీ చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించింది. తొలిముద్ద పేరుతో అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తీసుకువచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది. సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని సరిగా అమలు చేయాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలపై ఉందన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని చిన్నారుల కోసం తొలిముద్ద పథకాన్ని ప్రారంభించింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ అందించే క్రమంలో భాగంగా తొలిముద్ద పేరుతో కొత్త పథకాన్ని శనివారం ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది. తొలిముద్ద పథకంలో భాగంగా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఇక నుంచి ఉప్మా, కిచిడి, మిక్స్ బ్రేక్ఫాస్ట్ గా అందించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి దేశానికి తొలి ప్రధానమంత్రిగా వ్యవహరించిన జవహర్లాల్ నెహ్రూ విద్యారంగం, నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. మన దేశంలో ప్రస్తుతం ఆహార భద్రత ఉందని, అయితే పోషకాలతో కూడిన న్యూట్రిషన్ ఫీడ్ మాత్రం అందడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తోందని వివరించారు. 6 ఏళ్లలోపు చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందిస్తేనే వారిలో ఎదుగుదల సక్రమంగా ఉంటుందని, సరైన ఆహారం అందకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ఈ క్రమంలోనే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించామన్న రేవంత్ రెడ్డి, అయితే ప్రభుత్వం ఏ ప్రణాళికలు రచించినా అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం అంగన్వాడీ టీచర్లదేనని స్పష్టం చేశారు. తొలిముద్ద పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను కన్నబిడ్డలుగా చూసుకోవాలని, వారికి పౌష్టిక ఆహారం అందించాలన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల్లోనే ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అంగన్వాడీ సిబ్బందిని తెలంగాణ ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఉంది, కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ఈరోజు ప్రభుత్వము తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి మదర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భంలోనే ఉన్నప్పుడు పిల్లలకు ఏ రకంగా పౌష్టికాహారాన్ని అందించాలి, ఏ రకంగా తల్లి జాగ్రత్త తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, పుట్టిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అంటే పౌష్టికాహారం ఏ విధంగా అందించాలి, ఈరోజు ఈ అన్ని అంశాలను మనం చర్చించి పుట్టబోయే బిడ్డకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పుట్టిన తర్వాత బిడ్డ యొక్క ఎదుగుదలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎదిగిన బిడ్డలకు చదువు, సంస్కారము, సమాజంలో గౌరవం ఏ విధంగా తీసుకురావాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ఆలోచన చేసి ఇలాంటి కార్యాచరణలు అన్నిటినీ తీసుకుంటున్నాం.